ఇంకా బహుజనులు నమ్మడమే. ఇంకా అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, మరల కేసీఆర్ వస్తే బాగున్ను. కానీ అరే కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది కదా, అవినీతి తెలంగాణ, అప్పుల తెలంగాణ, దరిద్ర తెలంగాణ అని గమనించిన వారు ఎవ్వరు కూడా మరల కేసీఆర్ గారిని గాని కేసీఆర్ కుటుంబంలో ఎవరు పార్టీ పెట్టినా ఒక్కరు సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అప్పు 10 లక్షల కోట్లు, అప్పు తీర్చలేము, అడుక్కుంటే ఇవ్వట్లేదు అని రేవంత్ రెడ్డి మొన్నే వీడియో రిలీజ్ చేశాడు. నన్ను కోసుకు తినండి. సో మార్పు రావాలి. ఆ మార్పు మీరు నేను కలిసి తేవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం, అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి, అప్పులు తీరుతాయి, అభివృద్ధి చెందుతుంది. కనుక మీ అందరికి నేను ఇచ్చిన సలహా ఏంటంటే పాలన రావాలి, పాలన మారాలి. కొంతమంది మీడియా ఈ వీడియో వేయరు, ఎందుకంటే మనం వాళ్ళకి బిలాంగ్ కాదని. డేరింగ్ డాషింగ్ నీతి న్యాయం తెలిసిన ప్రతి మీడియా ఓనరు, ప్రతి యూట్యూబరు, ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే నేను వస్తేనే అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది. అన్ని విధాల నిరుద్యోగులకి ఉద్యోగాలు, ఉద్యోగులకి శాలరీస్, అడ్మినిస్ట్రేషన్ మారుతుంది. ఇలా లక్షల కోట్లు దోచుకోవడం ఉండదు. ఎందుకంటే నేనే లక్షల కోట్లు ప్రపంచానికి పంచిన సంగతి మీ అందరికి తెలుసు. వాళ్ళు కావాలా, మనం కావాలా, మీరే తేల్చుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.